ప్రస్తుతం మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క కథ ఎందరో వీరుల జీవితాలు. ఆ వీరులు తమ ప్రజల్ని మరియు వారసత్వ సంపదని కాపాడుకోవడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. భారతదేశం మొత్తం గర్వించే అలాంటి ఒక వీరుడు గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చరిత్ర నేటికి 500 సంవత్సరాల పూర్వం జరిగింది. అప్పట్లో భారతదేశం అంతటిని మొఘల్స్ రాజులు పరిపాలించేవారు. హిందువులకి పుట్టినెలుగా భావించేటటువంటి భారతదేశాన్ని మొఘల్స్ పాలించేవారు. ఆ సమయంలో దక్కన్ యొక్క సుల్తాన్ తన సైన్యంతో ఒక యోధుడిని సేనాధిపతిగా నియమించాడు. అతని పేరు షాహంజీ భోస్లే. 1630 ఫిబ్రవరి 19న షాహంజీ భోస్లే ఇంట్లో ఒక కుమారుడు జన్మించాడు. ప్రతి ఒక్కరూ ఆ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత తన తండ్రిలాగే మొఘల్ సైన్యానికి సేనాధిపతిగా మారుతాడు అని భావించారు. కానీ కాలం మనసులో ఏమనుకుందో ఎవరికి తెలీదు. ఆ పిల్లాడు పెరిగి పెద్దయిన తర్వాత తన తండ్రి ఏ మొఘల్స్ దగ్గర అయితే సేనాధిపతిగా పనిచేశాడో ఆ మొఘల్స్లందరూ ఆ పిల్లాడు ముందు మోకరిల్లాలి అని విధి భావించింది. ఆ పిల్లోడు కన్నెర చేస్తే యుద్ధం చేయకుండా పారిపోయిన సైన్యాల గురించి చరిత్రలో రాయబడింది. అతని పేరు ఛత్రపతి శివాజీ. అయితే మీలో ఎంతమందికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. భారతదేశ చరిత్రలో ఈయన పేరు శత్రువుల యొక్క రక్తంతో రాయడం జరిగింది. అరబ్ దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం రాజులు భారతదేశాన్ని కబ్జా చేయగలిగారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాన్ని మరియు కోటలని కాపాడుకోవడానికి మంత్రుల్ని తీసుకొని రాలేకపోయారు. అందువల్ల అప్పట్లో భారతదేశాన్ని పరిపాలించే మొఘల్ రాజులంతా తమ సైన్యంలో సైనాధిపతులకు మరియు మంత్రి పదవులకు భారతదేశంలో నివసించే హిందువులను నియమించేవారు. ఈ ప్రకారంగానే ఢాకాను పరిపాలించేటటువంటి రాజు తన సైన్యానికి సైనాధిపతిగా శివాజీ యొక్క తండ్రిని నియమించాడు. 1630లో మహారాష్ట్రలో షాహంజీ భోస్లేకి మరియు జీజాబాయికి ఒక కుమారుడు జన్మించాడు. వారి యొక్క ఇలవెల్పు శివాయి మాత యొక్క పేరుపై అతని పేరు శివాజీ అని పేరు పెట్టారు. సైనాధిపతి కావడం వల్ల శివాజీ తన తండ్రి ఎప్పుడు వారి నుంచి కాస్త దూరంగానే ఉండేవారు. అందువల్ల శివాజీ యొక్క శిక్షణ స్వయంగా తన తల్లి మరియు తన గురువు అయినటువంటి జీజాబాయి చూసుకునేవారు. అందరూ శివాజీ పెద్దయిన తర్వాత తన తండ్రిలాగానే ముస్లిం రాజుల దగ్గర సేనాధిపతిగా పనిచేస్తాడు అని భావించారు. కానీ 1646లో శివాజీకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు భారతదేశంలో హిందువులకు తమ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం కష్టతరంగా మారింది. అంటే ఏ హిందూ కూడా రాజు కావడానికి వీలైనటువంటి ముస్లింలు మన భారతదేశాన్ని పరిపాలించేవారు. ఎందుకంటే అప్పటికే భారతదేశంలోని ప్రతి ఒక్క కోణాన్ని ముస్లిం రాజులు తమ యొక్క ఆధీనంలో తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా హిందూ రాజు కావాలి అని అనుకుంటే కూడా ముఖ్యంగా తాను 3 పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి, తన యొక్క సామ్రాజ్యాన్ని తను మొఘల్స్ యొక్క సామ్రాజ్యం నుంచి దూరంగా నిర్మించుకోవాలి. మరియు అతను పరిపాలించేటటువంటి భూమి పంటలు పండకూడదు. ఎందుకంటే ఒకవేళ ఆ భూమిలో పంటలు పండితే మొఘల్ రాజులు దానిపై ఆశపడే అవకాశం ఉంది. ఇక మరి ముఖ్యంగా ఒక హిందూ రాజ్యాన్ని స్థాపించాలి అనుకుంటే ఆ రాజ్యం అడవుల్లో స్థాపించడం మంచిది. దానివల్ల అత్యంత భారీ సైన్యం కలిగినటువంటి మొఘల్ సైన్యంపై కూడా దాడి చేయడానికి వీలుగా ఉంటుంది. అయితే అప్పుడు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల్ని శివాజీ తనకు అనుకూలంగా మార్చుకొని తన సొంతంగా ఒక రాజ్యాన్ని స్థాపించాలి అని అనుకున్నాడు. దానికి మొదటిగా శివాజీ తన రాజ్యంలో ఉన్నటువంటి రైతుల యొక్క సహాయాన్ని కోరాడు. దానివల్ల తన సైన్యానికి ఆహార కొరత ఉండేది కాదు. మరియు శివాజీకి బాగా తెలుసు, ఒక దృఢమైన రాజ్యాన్ని స్థాపించాలి అంటే దాని యొక్క కోట కూడా అంతే దృఢంగా ఉండాలి. అందుకే తను అతి చిన్న వయసులో దక్కన్ మరియు కొందానా కోటలని తన ఆధీనంలో తీసుకున్నాడు. దాని తర్వాత శివాజీ తన కోట ముల్లా అహ్మద్ ఓడించి గెలుచుకున్నాడు. దాని తర్వాత మొఘల్ రాజులకు శివాజీ గురించి తెలిసింది. ఎప్పుడైతే శివాజీ యొక్క సమర్థత మొఘల్ రాజులకు అర్థమైందో వెంటనే వారి దగ్గర పనిచేస్తున్నటువంటి శివాజీ యొక్క తండ్రిని వాళ్ళు బంధించారు. దాని తర్వాత 7 సంవత్సరాల పాటు శివాజీ హట్సిల్లా సామ్రాజ్యంపై నేరుగా దాడి చేయలేదు. 7 సంవత్సరాల పాటు శివాజీ ఎదురు చూశాడు. తను 7 సంవత్సరాలు తన యొక్క సైన్యాన్ని పెంచుకుంటూ పోయాడు. మరియు ఒకానొక సమయంలో ఏకంగా 50 కోటలను గెలుచుకొని తన రాజ్యంలో కలుపుకున్నాడు. శివాజీని చూసినటువంటి ప్రజలకి మొఘల్ రాజులకి శివాజీ గట్టిపోటీ ఇవ్వగలడు అనే నమ్మకం కలిగింది. తమ యొక్క ధర్మంపై మరియు శాస్త్రంపై విధించినటువంటి బానిస సంఖ్యల నుండి భారత మాతని శివాజీ విడిపించగలడు అని ప్రజలు నమ్మారు. తమలోని భయాన్ని దాచుకోవడానికి మరియు శివాజీ యొక్క దండయాత్రలను ఆపడానికి 1659లో బీజాపూర్ యొక్క మహారాణి అఫ్జల్ ఖాన్ కి 10,000 మంది సైన్యాన్ని ఇచ్చి
శివాజీపై దాడి చేయమని ఆజ్ఞాపించింది. అప్పట్లో అఫ్జల్ ఖాన్ ని అత్యంత క్రూరమైన ముస్లిం సేనాధిపతిగా భావించేవారు. మొదటిగా అఫ్జల్ ఖాన్ ను శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ రాజ్యంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూలగొట్టాడు మరియు ఎంతో మంది హిందువులను చంపాడు. అయితే అఫ్జల్ ఖాన్ కి కూడా బాగా తెలుసు శివాజీ చాలా తెలివిగా ఒక్కో రాజ్యాన్ని గెలుస్తూ వస్తున్నాడు మరియు తన దగ్గర ఉన్నటువంటి సైన్యం శివాజీ సైన్యం ముందు ఏమాత్రం నిలబడలేదు. అందుకే తాను చాలా తెలివిగా శివాజీని వెన్నుపోటు పోవడానికి శివాజీతో సంధి చేసుకున్నట్టుగా ఒక లేఖ రాశాడు. వెంటనే శివాజీ కూడా ఆ సంధికి ఒప్పుకున్నాడు మరియు అతను కలవడానికి ఒక ప్రదేశాన్ని నిర్దేశించాడు. శివాజీ ఉన్నటువంటి ప్రదేశాన్ని అఫ్జల్ ఖాన్ వచ్చిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు కగిలించుకున్నారు. ఆ సమయంలో అఫ్జల్ ఖాన్ శివాజీని కత్తితో పొడిచి చంపాలి అని భావించాడు. కానీ వెంటనే అది గ్రహించిన శివాజీ తన దగ్గర ఉన్నటువంటి పులి పంజాతో అఫ్జల్ ఖాన్ యొక్క గుండెని చీల్చి చంపేశాడు. ఈ విజయం తర్వాత శివాజీ పేరు భారతదేశం అంతా మారుమోగింది. ప్రజల్లో మొఘల్ రాజులపై ఉన్నటువంటి భయం ఇంచుమించు తొలగిపోయింది. ఈసారి బీజాపూర్ యొక్క రాజు శివాజీని చంపడానికి తన దగ్గర ఉన్నటువంటి సేనాధిపతుల్లో అత్యంత క్రూరమైన రుస్తుం జవాన్ దగ్గర భారీ సైన్యం ఉన్నప్పటికీ శివాజీ చాలా తెలివిగా ప్లాన్ చేసి తక్కువ సైన్యంతోనే అతన్ని మట్టి పెట్టాడు. ఆ తర్వాత మొఘల్ రాజులు శివాజీపై దాడి చేస్తూనే ఉన్నారు. శివాజీ కూడా వారిపై విజయాన్ని సాధిస్తూనే ఉన్నాడు. అలా ఎత్తుకుపై ఎత్తు సాగుతూనే ఉంది. శివాజీ గెలుపు సాధించిన ప్రతిసారి శివాజీ యొక్క రాజ్య విస్తరణ పెరుగుతూ వచ్చింది మరియు తన సైన్యం కూడా ఎదురులేని సైన్యంగా మారింది. అప్పుడు బీజాపూర్ యొక్క మహారాణి ఔరంగజేబుని శివాజీని ఆపడానికి సాయం చేయమని కోరింది. అప్పుడు ఔరంగజేబు తన మామ అయినటువంటి 1,50,000 సైన్యాన్ని ఇచ్చి శివాజీని బంధించి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఔరంగజేబు యొక్క మామ ఆ భారీ సైన్యంతో పూణేలోని శివాజీ యొక్క కోటని మరియు లాల్ మహల్ ని గెలుచుకున్నాడు. ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి మరియు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి శివాజీ పూణేలను కోటని మళ్ళీ చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. అందుకే తన పెళ్లి ఊరేగింపు వేషం వేసుకొని 400 మంది సైన్యంతో కలిసి శివాజీ పూణేలోని కోటకి వెళ్ళాడు. తను నేరుగా సైస్టా ఖాన్ గదిలోకి వెళ్లి తనపై దాడి చేశాడు. అది గమనించినటువంటి అతను వెంటనే కిటికీలోంచి పారిపోయి ప్రయత్నం చేశాడు. తను శివాజీ దగ్గర నుండి అయితే పారిపోయాడు. కానీ శివాజీ ఒక కత్తి వేటుకి తన యొక్క చేతివేళ్లు తెగిపడిపోయింది. వరుస విజయాలతో శివాజీ తన గెలుపు పరంపరని కొనసాగిస్తున్నాడు. 1664 సంవత్సరంలో శివాజీ ఎన్నో మొఘల్ సామ్రాజ్యాలను గెలుచుకొని మరాఠా సామ్రాజ్యంలో కలిపేశాడు. వరుస ఓటమిలతో కృంగిపోయినటువంటి ఔరంగజేబు 60 రాజ్యాలను కలుపుకొని ఒక మహా సైన్యంగా ఏర్పాటు చేసి శివాజీపై దాడి చేశాడు. ఆ యుద్ధంలో శివాజీ ఓడిపోయాడు. అందువల్ల ఓడిపోయినందుకు గాను శివాజీ మొఘల్ రాజులకి ఖజానా మొత్తాన్ని ఇవ్వాల్సి వచ్చింది మరియు తన కొడుకుతో కలిసి ఢిల్లీ దర్బార్కి వెళ్లాల్సి వచ్చింది. శివాజీ లాంటి వీరులైతే వాళ్ళు చంపలేరు, ఎందుకంటే తనని చంపితే దేశం మొత్తం విప్లవం ఏర్పడుతుంది. కాబట్టి శివాజీ యొక్క ఈ పరంపరని ఆపడానికి మొఘల్ దర్బార్లో శివాజీకి ఏదైనా పదవిని ఇవ్వాలని భావించారు. కానీ ఔరంగజేబ్ మాత్రం శివాజీని తన సొంత ఇంట్లోనే ఖైదు చేయమని ఆదేశించాడు. అయితే కేవలం బలాన్ని మాత్రమే ఉపయోగించి గెలవాలి అని భావించే మొఘల్ రాజులకి తెలియదు శివాజీ ఇంత పెద్ద మరాఠా మహాసామ్రాజ్యాన్ని కేవలం తన భుజబలంతోనే మాత్రమే కాదు బుద్ధిబలంతో సాధించాడు అని. తనని సొంత ఇంట్లోనే ఖైదు చేయమనగానే శివాజీ మొదటగా తను అనారోగ్యం పాలైనట్లు అందరినీ నమ్మించాడు. తన అనారోగ్యం తగ్గడానికి ఆరోగ్యవంతమైన ఆహారం కావాలని అందరినీ నమ్మించాడు. ఆ తర్వాత తన కోసం తెచ్చిన ఆహార పదార్థాలలో తెచ్చినటువంటి అదే పెట్టెలో తను ఆ చెరసాల నుంచి తన కొడుకుతో కలిసి బయటపడ్డాడు. తను మధుర, కార్సి, పూరి, గోల్కొండ గుండా ప్రయాణిస్తూ రాయ్కోట్కు చేరుకున్నాడు. శివాజీ మళ్ళీ తన సైన్యాన్ని తిరిగి మొఘుళ్లను స్వాధీనపరుచుకున్నటువంటి తన రాజ్యాన్ని చాలా వరకు తిరిగి పొందాడు. 1664 నుండి 1671 వరకు శివాజీ తన పూర్తి సామ్రాజ్యాన్ని మళ్ళీ మొఘుళ్ల నుండి స్వాధీనపరుచుకున్నాడు. ఔరంగజేబు శివాజీని ఆపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. ఎంతో మంది వీరులు పంపించాడు. కానీ తన విజయం సాధించిన కళ ఒక కళగానే మిగిలిపోయింది. అదే విధంగా 1672లో ఆదిల్ బాద్షా మరణించడం జరిగింది. ఆ తర్వాత 1674 జూన్ 6న శివాజీకి బీజాపూర్లో వైభవంగా రాజపట్టాభిషేకం చేయడం జరిగింది. తను మరాఠా సామ్రాజ్యాన్ని మొట్టమొదటిగా రాజయ్యాడు మరియు ఎన్నో ఏళ్ల తర్వాత బీజాపూర్లో వేద పండితులు మంత్రాలు చదువుతూ హిందూ పూజలు చేశారు. శివాజీ ఈ విజయాన్ని కేవలం తన స్వార్థం కోసం కాదు, తను నమ్మిన ధర్మం యొక్క స్వేచ్ఛ కోసం సాధించాడు. అలా అని చెప్పి ఇతరు మతాలను బట్టి కులాలను బట్టి ఎవరిని తక్కువ ఎక్కువ చూసేవాడు కాదు. ఇంకా చెప్పాలంటే శివాజీ యొక్క అంగరక్షకుల్లో చాలా మంది ముస్లింస్ ఉండేవారు. శివాజీ
ఆడవారి పట్ల కూడా చాలా గౌరవాన్ని చూపించేవాడు. తన యుద్ధంలో ఎన్ని రాజ్యాలను గెలిచినప్పటికీ కూడా ఎలాంటి మహిళకి ఎలాంటి అవమానం జరగకుండా చాలా జాగ్రత్తగా కాపాడాడు. భారతదేశంలో హల్ గొరిల్లా వార్ టెక్నిక్ ని మొదటిసారిగా శివాజీ ప్రయోగించాడు. సో ఈ రోజుటికి ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీరు శివాజీ ఎలా చనిపోయాడు మరియు ఆయన చనిపోయిన తర్వాత తన రాజ్యం ఏమైంది మరియు తన కొడుకుకి ఏం జరిగింది అన్న విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై భవానీ, జై శివాజీ.